పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక. నీ దేవుడు నివసించే స్థలం ఏంటో తెలుసా? పరిశుద్ధమైన స్థలం. ఆయన పరిశుద్ధుడు కాబట్టే పరిశుద్ధమైన స్థలములో నివసించువాడు ఆయన. నీ దేవుడు అపవిత్రుడు కాదు, ఆయన అపరిశుద్ధుడు కాదు. ప్రపంచంలో చాలామంది యేసు ప్రభు దైవత్వాన్ని ప్రశ్నించేవాళ్ళు, ఆయన పరిశుద్ధతను ప్రశ్నించేవాళ్ళు ఉండొచ్చేమో కానీ లేఖనాలు సెలవిస్తున్నాయి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని ప్రభువు ప్రశ్నించారు. యేసు ప్రభు వారి లోకంలో జీవించిన కాలంలో ఎంతోమంది ఆయనలో తప్పులు వెతకాలని, ఆయనలో పొరపాట్లు వెతకాలని, పాపాన్ని వెతకాలని ప్రయత్నం చేశారు కానీ ఎవరి వల్ల కాలేదు. యేసు ప్రభు పాపరహితుడు. ఆయన పాపరహితుడు కాబట్టే నీ పాపములను తీసివేయగలడు. ఆయన నీ పాపముల నుంచి నీకు విడుదల ఇవ్వగలడు. ఆయన కూడా పాపి అయి ఉంటే నీ పాపాలు ఎన్నడూ తీసివేయలేడు. ఆయన పాపము లేని పవిత్రుడు కాబట్టే పౌలు మహాశయుడు కూడా ఒప్పుకున్నాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కలమషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మన సరిపోయిన వాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు పవిత్రుడు కాబట్టే నిన్ను పవిత్రంగా మార్చగలడు. ఆయన తన రక్తంతో నిన్ను కడిగి పవిత్రంగా చేయగలడు. ఆయన నీ జీవితాన్ని ఆయనకు అప్పగించావా? నీ ప్రతి పాపాన్ని యేసే రక్తంలో కడుక్కున్నావా?